బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా గుమ్మడిదూరులో విషాదం చోటు చేసుకుంది. పంచాయతీ సిబ్బంది డ్రైనేజీ కాల్వ పనులు చేస్తున్న సమయంలో గోడ కూలి 2 కూలీలు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. మృతులు కలపల సరోజిని, ఆకుల యేసులుగా గుర్తించారు. గ్రంథాలయాలు విద్యా వికాసానికి మూలమని, అందుకే ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజ్బాబు అధ్యక్షతన నిర్వహించిన 58వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. అంబర్పేట గోల్నాక ప్రాంతంలోని శ్రీ అంబికా వైన్స్ ను వెంటనే తొలగించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. మందుబాబులు తరచూ మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆ దారిలో వెళ్లాలంటేనే భయోందోళనకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా తెలుగమ్మాయి కైవల్యారెడ్డి ఎంపికైంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కొంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కైవల్యారెడ్డి 17 ఏళ్ల వయస్సులోని ఆస్ట్రోనాట్ శిక్షణకు ఎంపిక కావడంతో పలువురు అభినందిస్తున్నారు. తిరుమల శ్రీవారిని క్రికెటర్ శ్రీచరణ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో చైన్ స్నాచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల మెడలోని బంగారు గొలుసులను దొంగిలిస్తున్న సమయంలో వెంకటేష్ ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 113 గ్రాముల బంగారపు గొలుసులను, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. విజయనగరం జిల్లా బియ్యంపేటలో దారుణం జరిగింది. 4వ వార్డు మెంబర్ దూది రాము దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు కోసం హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణయ్య శత జయంతి సందర్భంగా వనపర్తి ఏరియా హాస్పిటల్లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవ చేసిన డాక్టర్ బాలకృష్ణయ్య సేవలను స్మరించుకున్నారు. కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 5గురు సభ్యులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 41 లక్షల విలువైన 331 గ్రాముల బంగారం, 1,60,000 విలువైన కేజీ వెండి రికవరీ చేసినట్టుగా తెలిపారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సూపర్ స్టార్ కృష్ణ 3వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్లో పరంజ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో 50 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని గర్భిణీలకు చీర, పసుపు, కుంకుమ, గాజులను అందజేశారు. కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన విహెచ్ఏ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం అందజేసిన 6 లక్షల నగదు, శనగ విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం చెల్లించిన 17 లక్షల నగదును ఆన్లైన్ గేమింగ్ కోసం వాడుకొని పరారయ్యాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉద్యోగిపై 2 కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. తిరుమల పాత పాప వినోసనం వద్ద ఎర్రచందనం ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. 2 స్మగ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా పాములపాడులో వంతెన కూలిపోయింది. అధిక లోడ్తో టిప్పర్ లారీ రావడంతో వంతెన కూలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పలు గ్రామాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో చెత్త వాహనాల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోంది. వాహనాలు సరిగా పనిచేయక రోడ్ల మీదే ఆగిపోవడంతో మహిళా శానిటరీ కార్మికులు వాహనాలను తోసుకుంటూ తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల రిపేర్ కు వచ్చే నిధులు ఏం అవుతున్నాయో మున్సిపల్ అధికారులు వెంటనే వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సీఏ సతీష్ కుమార్ ది హత్యన ఆత్మహత్యన అనే దానిపై అధికారులు 10 బృందాలుగా విచారణ చేస్తున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సతీష్ కుమార్ హత్య జరిగి ఉంటుందని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా సదాశివపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు 7వ వార్డులో స్థానికులు జేసీబీతో రోడ్డును తవ్వారు. గత కొన్నేళ్లుగా కాలనీలో సీసీ రోడ్డు ముయ్యాలని మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీసీ రోడ్డు వేయిస్తామని హామీనివ్వడంతో స్థానిక ప్రజలు శాంతించారు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద 45 ఏళ్ల వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఆ వ్యక్తిపై యాసిడ్ పోసి కత్తితో పొడిచినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఘటనా స్థలాన్ని ఎస్పీ నరసింహ సందర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో 3 లక్షల చేప పిల్లలు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి విడుదల చేశారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని మంత్రులు తెలిపారు.